UI UX పైథాన్ నేర్చుకోండి, లక్షలు సంపాదించండి. జాయిన్ క్వాలిటీ థాట్. తెలంగాణ కుంభమేళా మేడారం జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. నిన్న సాయంత్రం పూట రాత్రి పూట సమ్మక్క గద్దె మీదికి చేరడంతో ఇక అన్ని గద్దెలతోని తల్లులు అట్లాగే పగిడిద్దరాజు గోవిందరాజు గద్దెలు నిండుగా ఉండడం, దీంతో భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. సామాన్య భక్తులే కాదు, వీఐపీల తాకిడి కూడా భయంకరంగా పెరిగిపోయింది. నిన్న రాత్రి 8:30-9 ప్రాంతాల్లో సమ్మక్క గద్దె మీదకి వచ్చిన తర్వాత చాలామంది దర్శనం చేసుకోవడానికి క్యూ లైన్స్ అన్నీ కిక్కిరిసిపోయి కనిపించాయి. దగ్గర నిన్ననే ఒక 20-30 లక్షల మందికి దర్శనాలు చేసినట్టుగా అధికారికంగా అయితే అధికారులు కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్. దీంతో నిన్న అర్ధరాత్రి అంటే సమ్మక్క గద్దె మీదకి వచ్చిన తర్వాత అటు వీఐపీలు ఇటు సామాన్య భక్తులు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున క్యూ లైన్స్ అన్ని కిక్కిరిసిపోవడమే కాకుండా ఈ వీవీఐపీ ఎంట్రీస్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ కూడా వీవీఐపీలు ఎంట్రీ కావడం, తర్వాత పోలీసులకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, దెన్ సామాన్య భక్తులు కూడా ఎగ్జిట్ దారి నుంచి వీవీఐపీ ఎంట్రీస్ నుంచి సామాన్య భక్తులు కూడా చొచ్చుకు రావడంతో పోలీసులు కూడా ఏమీ చేయలేని పరిస్థితికి వచ్చేశారు. దీంతో కంట్రోల్ తప్పుతుంది అన్నటువంటి సమయంలోనే నిన్న అర్ధరాత్రి టైంలో పూర్తి స్థాయిలో పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. మేడారంలో క్యూ లైన్స్ అన్నీ కిక్కిరిసిపోయి ఉండడం, అదుపు తప్పడం, కంట్రోల్ చేయలేకపోవడం ఇవన్నీ దారి తీసిన నేపథ్యంలో సమ్మక్క వచ్చేటటువంటి టైంలో పూర్తి స్థాయిలో అదుపు తప్పినటువంటి సిచ్యువేషన్లో అయితే పోలీసులు ఇంకా ఒకానొక స్టేజ్లో చేతులు ఎత్తేశారు. దీంతో ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో ఇక లాఠీ చార్జ్కి పనిచెప్పారు. దీంతో పూర్తిగా క్యూ లైన్స్లో ఉన్నటువంటి మహిళలు, వృద్ధులు చాలామంది అయితే ఈ లాఠీ చార్జ్ చేయడంతో గాయాల పాలైనరు. వాళ్ళందరికీ కూడా తలలు పగిలినట్టు చెప్తున్నారు, చాలామందికి గాయాలైనట్టుగా కూడా చెప్తున్నారు. క్యూ లైన్స్లో ఎటు పోవాలో అర్థం కాక ఒక్కసారిగా లాఠీ చార్జ్ చేయడంతో మిగతా భక్తులు ఎవరైతే ముందు వరుసలో ఉంటారో వాళ్ళందరినీ వెనక్కి నెట్టే ప్రయత్నం చేయడం, ఇదంతా చేసేసరికి క్యూ లైన్స్లో ఉన్నటువంటి వాళ్ళు ఎటు పోలేక గాయాల పాలై చాలామందిని అయితే ఇప్పుడు హాస్పిటల్కి తరలించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఒక్కసారిగా ఈ వార్త బయటికి రావడంతో అలజడి అయితే చెలరేగింది అని చెప్పొచ్చు. ఎందుకంటే సమ్మక్క సారక్క జాతరకు సంబంధించి కొన్ని రోజుల నుంచి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అందరూ కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా డిప్లాయ్ అయి ఉన్నారు. ఒక్క చిన్న సంఘటన కూడా జరగద్దు అని సీఎం రేవంత్ రెడ్డి కూడా అధికారులకు, పోలీసులకు ఆదేశించినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఈ ఘటన జరగడంతో చాలామందికి గాయాలైనాయి అని తెలుసుకున్న తర్వాత సీరియస్గా ఒక ఆదేశం అయితే వచ్చింది. గ్రౌండ్లో ఉన్నటువంటి సమ్మక్క సారక్కని జాతరని హ్యాండిల్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఒక ఆర్డర్ అయితే వెళ్ళింది. ఈ ఘటన ఎందుకు జరిగింది, దీనికి దారి తీసినటువంటి సిచ్యువేషన్ ఏంటి అనేది కూడా పూర్తిగా సీరియస్గా తెలుసుకునే ప్రయత్నం సీఎం రేవంత్ రెడ్డే కాదు, అట్లాగే ఇన్ఛార్జ్ మంత్రి ఎవరైతే సీతక్క ఉన్నారో అక్కడే ఉండి పూర్తి స్థాయిలో ఈ ఇన్సిడెంట్ని ఎలా జరిగింది ఏంటి, తర్వాత జరగకుండా ఉండడానికి ఏం చర్యలు తీసుకోవాలి అనేది రంగంలోకి దిగినట్టుగా కూడా చెప్తున్నారు. కానీ ఇప్పుడు గాయాల పాలైన వాళ్ళందరూ కూడా హాస్పిటల్కి తరలించడం జరిగింది. వాళ్ళందరూ కూడా పాపం రోధిస్తున్నటువంటి సిచ్యువేషన్. మేము సమ్మక్క దర్శనానికి వస్తే ఇలా జరిగింది ఏంటి అనేది ఒకటి. ఆ తర్వాత భక్తులందరూ కూడా కొంత ఆగ్రహానికి లోనే అడ్లూరి లక్ష్మణ్ అంటే మంత్రి అడ్లూరి లక్ష్మణ్కి సంబంధించిన వాహనం పైన కూడా దాడి చేసినట్టుగా చెప్తున్నారు. అట్లాగే వీవీఐపీస్ని కూడా మీరు ఎట్లా ఎలో చేస్తారు, ఇది సామాన్యుల కోసమా వీవీఐపీల కోసమా అనే ప్రశ్నను కూడా చాలామంది భక్తులు కూడా అడుగుతున్నట్టుగా చెప్తున్నారు. దీంతో ఒక్కసారిగా ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ప్రభుత్వ యంత్రాంగం అంతా మరోసారి రంగంలోకి దిగింది. ఎందుకంటే గద్దెల మీద ఈరోజు సమ్మక్క సారక్క మిగతా అన్ని గద్దెల మీద గోవిందరాజు అట్లాగే పగిడిద్దరాజు ఉండబోతున్నారు. కాబట్టి ఇంకెక్కడ కూడా సమన్వయం లోపం జరగకుండా క్యూ లైన్స్లో ఎక్కడ అదుపు తప్పకుండా పూర్తి స్థాయిలో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం కనిపిస్తోంది అని అందరికీ ఆదేశాలు అందాయి. అట్లాగే పోలీసులకు స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. దీంతో ఇప్పుడు సమ్మక్క సారక్క రేపు
ఈరోజు రేపు గద్దెల మీద ఉండరు కాబట్టి మళ్ళీ తిరుగు ప్రయాణం అయ్యేంత వరకు కూడా ఎక్కడ సమన్వయం లోపం జరగకుండా చూడాల్సిందే అని పూర్తిగా అధికారికంగా ఆదేశాలు అయితే వెళ్ళాయి. కానీ ఇప్పుడు దీని మీద తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తూ ఉన్నాయి. ఎందుకు ఇట్లా జరిగింది, లాఠీ చార్జ్ ఎలా జరుగుతుంది, ఎట్లా సామాన్య భక్తులను కొడతారు అన్నటువంటి మాట సామాన్య భక్తులు అయితే అడుగుతున్నారు. కానీ క్యూ లైన్స్లో వెళ్ళిన తర్వాత ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తే ఎట్లా అనేది కూడా చాలామంది భక్తులు అయితే భయపడిపోతున్న సిచ్యువేషన్. ఇప్పుడైతే సిచ్యువేషన్ అంతా కూడా సమ్మక్క సారక్క జాతరలో కంట్రోల్లోకి వచ్చినట్టు చెప్తున్నారు. కానీ ఎప్పుడైనా ఇట్లాంటి పరిస్థితి రావచ్చు అనే భయం మాత్రం ఇప్పుడు పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగంలో మాత్రం స్పష్టంగా మనకైతే కనిపిస్తోంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటుంది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు